అభిమానులకి కార్యకర్తలకి నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. మీ మనసులో నన్ను ప్రతి సంవత్సరం కూడా ఆశీర్వదిస్తూనే ఉన్నారు. మీరు చేసే ఈ ఆశీర్వచనాల ద్వారా నాకు మరింత బలం చేకూరుతూనే ఉంది. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగే నా జన్మదినం సందర్భంగా మీ అందరూ కూడా మంచి మనసుతో నన్ను ఆశీర్వదిస్తారు. అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా దీన్ని చేసే కార్యక్రమం చేస్తారు. కొందరు ఫోన్లో మెసేజ్లు అయితే, కొందరు కొన్ని కార్యక్రమాలు చేయడం ద్వారా అయితే, కొందరు ఫ్లెక్సీలు కట్టడం ద్వారా అయితే మీ అందరినీ కోరేది ఒకటే, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మీ మంచి మనసుతో నన్ను ఆశీర్వదించండి. అది చాలు. అనవసరంగా వివిధ ఖర్చులు చేసి అనవసరంగా డబ్బుల్ని మాత్రం వృధా చేయమాకండి. దాని బదులు నేను ఈ సంవత్సరం నా జన్మదినం పురస్కరించుకొని అక్షయ పాత్రకి 7,50,000 రూపాయలు ఈ సంవత్సరం పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెట్టే కార్యక్రమం కింద నా వైపు నుంచి నేను విరాళంగా ఇవ్వటం జరిగింది. ఇప్పటిదాకా పల్నాడు ప్రాంతంలో ఒక్క అక్షయ పాత్ర కిచెన్ కూడా లేదు. అటువంటిది మనం ఈ సంవత్సరం కొంతమంది దాతల్ని పట్టుకొని దాదాపుగా 12 కోట్ల రూపాయలు వారి ద్వారా తెచ్చుకొని సిఎస్ఆర్ రూపంలో తెచ్చుకొని కొంతమంది అమెరికాలో ఉన్నవారు చేశారు, కొంతమంది ఇండియాలో ఉన్నవారు చేశారు. దాని శంకుస్థాపన ఒక నెలన్నర క్రితం మనం నర్సరావుపేటలో చేసుకోవడం జరిగింది. ఆ అక్షయపాత్ర కిచెన్ ద్వారా దాదాపు ప్రతి సంవత్సరం కూడా 15,000 మంది పిల్లలకి ఎవరైతే స్కూల్కి వెళ్తూ చదువుకుంటా ఉన్నారో, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటా ఉన్నారో వారికి మనం మధ్యాహ్నం భోజన పథకం అక్షయ పాత్ర ద్వారా నర్సరావుపేటలో ఎస్టాబ్లిష్ చేయబోయే దాని ద్వారా మనం ప్రతిరోజు కూడా ఇవ్వబోతా ఉన్నాం. దానికి కిచెన్ కట్టుకోవడానికైతే దాదాపు 12 కోట్ల రూపాయల దాకా రావడం జరిగింది. అలాగే ఈ 15,000లో ఒక 5,000 మందికి భోజనం కూడా 3 సంవత్సరాలు ఇవ్వటానికి ముందుకు రావడం జరిగింది. కొంతమంది దానికి కూడా దానం చేయడం జరిగింది. అయితే మరొక 10,000 మందికి ప్రతిరోజు కూడా నెక్స్ట్ 3 సంవత్సరాలు కూడా భోజనం పెట్టేదానికి, మధ్యాహ్నం భోజనం పెట్టేదానికి మీ వైపు నుంచి అనవసరమైన జన్మదినం సందర్భంగా ఖర్చు పెట్టే బదులు దీనికి దానం చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. నా వైపు నుంచి నేను ఒక 7,5 లక్షల రూపాయలు దీనికి చేయటం జరిగింది. మీ వైపు నుంచి కూడా దీన్ని చేస్తే మంచిది.